తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్తగా 4 మోడల్ స్కూల్స్. నెల్లూరులోని విఆర్ పాఠశాల పరిశీలన. అందం జాహి జోలికి వస్తే ఊరుకో, బీజేపీ నేత ప్రదీప్ రావు హెచ్చరిక. అనకాపల్లిలో అక్రమంగా చేపల పెంపకం, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్. జోగుల చెన్నయ్యకు ఎస్పీగా పదోన్నతి, ఘనంగా వీడ్కోలు పలికిన పోలీసులు. ఏపీలో 4 మోడల్ స్మార్ట్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని విఆర్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. కార్పొరేటర్ పాఠశాలకు ధీటుగా వీటిని రూపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ విఆర్ హై స్కూల్ పైన ఒక కాలేజీ 11th క్లాస్ 12th క్లాస్ స్టార్ట్ చేసాం. అది రెసిడెన్షియల్. ఒక 300 మందిని తీసుకునేవాళ్ళం. ఒక 150 మంది నెల్లూరు వాళ్ళకి, ఒక 150 మంది బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాం. అద్భుతంగా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో, బిట్స్ పిలానీలో, డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి అప్పుడుతుంటారు. ఎలక్షన్ అప్పుడైతే 5-6 మంది వచ్చారు. మేమంతా ప్రచారం చేస్తాం సార్ అని. పేదలు, నిరుపేదల కోసం రెసిడెన్షియల్ పెట్టాం. దాదాపు వారానికి ఒకసారి నేను వచ్చేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసి హాస్టల్ గిస్టల్ అన్నీ తీసేసింది. పేద ప్రజలు, పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టాఫ్ పెట్టా. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఐఐటి చెప్పే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జోగ్రఫీ నేనే ఫ్రీగా ఇచ్చా. జీతాలు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంతో ఉన్నత స్థితికి నారాయణ ఇన్స్టిట్యూట్స్ తీసుకుని ఈరోజు మంత్రిని అనే ఉద్దేశంతో ఆ రోజు పేదల కోసం చేశారు. కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి హాస్టల్స్ తీసేసి దిక్కుముక్క లేకుండా చేశారు. అయితే మొన్న ఎలక్షన్స్ ముందు నేను అందరికీ చెప్పాను ప్రజలకి, మళ్ళా అదే విఆర్ హై స్కూల్లో ఒక చక్కటి స్కూల్ స్టార్ట్ చేస్తే ఈసారి. చక్కటి స్కూలు, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా, నర్సరీ టు ఇంటర్మీడియట్ డే స్కాలర్స్ అయితే పేదలు, నిరుపేదలకు 2000 మందికి స్టార్ట్ చేస్తానని చెప్పాను. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మల్టీపర్పస్ జీపీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే సమాచారంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ కార్మికులకు సంఘీభావం తెలిపింది. ఇవాళ ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కులు లోబడి వీళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటాం. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఈ స్టేషన్ నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ పక్షాన ఖచ్చితంగా హుజూర్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా మా యొక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, శాసనపక్ష నాయకులు గారు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఈ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా మీ పక్షాన పోరాడతారని చెప్పి తెలియజేస్తూ మీ సంపూర్ణమైన ఒక సంఘీభావం ఈ హుజూర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చి తెలియజేస్తాం. ఎవరి పనులు వాళ్ళు చేసే విధానం ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 30% పెట్టింది. రద్దు చేస్తాం. మేము మీకు న్యాయబద్ధమైన కోర్టుని తీర్చమని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. మా 51 జీవో రద్దు చేయలేదు, 60 జీవో మాకు అమలు చేయలేదు. కనీస వేతనం ఇస్తామని చెప్పారు, ఇప్పుడు అది కూడా చేయలేదు. నిన్న మాకు అసెంబ్లీ ఒక ఇజాఫర్కి పర్మిషన్ ఇచ్చి ఇవాళ మరి ఉదయం 5:05కే మాకు ఇళ్ళ మట్టి పోలీసు పంపించి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీని కావాలని ఇది ఒక ఇదిగా చేస్తాం కాబట్టి దీన్ని మేము అందరం ఖండిస్తున్నాము. మాకు న్యాయమైన కోరికలు చేయకపోతే ముందు రోజుల్లో చాలా
తీర్మానాలు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము సులభంగా హెచ్చరిస్తున్నాం. జీతాలు మాకు కొంతమందికి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు 3 నెలలు అట్లా ఆగి ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ ఎండీ గారికి చెప్పినాం. చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. మా కాడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు సిబ్బంది పరంగా. వాళ్ళకి రేపు క్రిస్మస్ పండుగ వస్తున్నా సరే ఇంతవరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ గ్రామ పంచాయతీ కూడా కనీసం పట్టణంలో 5 వేలు ఒక గ్రామ పంచాయతీ కూడా లేవు. అన్ని గ్రామ పంచాయతీలు ఖాళీ చేసుకోవచ్చు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది మా కాడ. గతంలో ధర్నా చౌక్ సంబంధించిన నానా యాగి చేసినట్టు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన జోగుల చెన్నయ్య ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఈయనను పోలీసులు ఘనంగా సత్కరించారు. నెల 31న ఏఎస్పీ పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఎస్పీగా రిటైర్ అవ్వనున్నారు. దీంతో ఏఎస్పీగా వీడ్కోలు పలికి ఎస్పీకి ఘన స్వాగతం పలికారు పోలీసులు. వరంగల్లోని అజాంజాహీ కార్మిక భవన స్థలం జోలికి వస్తే ఊరుకోమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు హెచ్చరించారు. 3,000 మంది కార్మికుల భవన స్థలం కబ్జాను జిల్లా మంత్రి సమర్థిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమిని కార్మిక సంఘం నుంచి కమర్షియల్ సముదాయాలకు ఇవ్వడాన్ని ప్రదీప్ రావు ఖండించారు. కార్మికులకు 74 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దాత దీనికి దానం చేయటం జరిగింది. దానం చేసిన వాళ్ళు రిజిస్టర్ అప్పుడు ఆ రోజులలో రిజిస్టర్లు చేయలే. వాళ్ళు కార్మికులు భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దలు చెప్పినట్టు ఎన్నో సమావేశాలు, తెలంగాణ ఉద్యమ సమావేశాలు, అక్కడ కార్మికులకు సంబంధించిన సమావేశాలు ఇక్కడ ఎన్నో రోజుల కాంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ ఈ వరంగల్ నగరంలో ఈ ప్రాంతంలో చిన్న పిల్లగాడిని అడిగినా ఇది ఐంజాయ్ మిల్ కార్మికుల భవనం అని చెప్తారు. మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో ₹2 ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచింది. ఇక్కడి ప్రజలకు అని కొండమురళి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో. మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం? మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించరు, మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలి తప్ప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసు వాళ్ళను పట్టుకొని వచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇది కులగొట్టించి కట్టించుడు ఎంతవరకు సమంజసం అని వరంగల్ ప్రజల తరఫున నేను నిలదీస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీల వాళ్ళని పిలిచినాం. ఇది సిపిఐఎం వాళ్ళని పిలిచిన, సిపిఐ వాళ్ళని పిలిచిన, కాంగ్రెస్ వాళ్ళని పిలిచిన, టీఆర్ఎస్ వాళ్ళని పిలిచిన, అందరినీ పిలిచినాం. ఎవరైనా ఇది నా ఆస్తి కాదు, ఇంకెవరిదో ఆస్తి కాదు, ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్మికులకు 70 అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను ఆమె సన్మానించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40% నుంచి 80% అంగవైకల్యం ఉన్న వారికి 6,000 ఇస్తా ఉన్నారు. అలాగే 80% దాటిన వారికి 15,000 మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తా ఉన్నాం. అంటే కొంతమంది చెప్తారు పెంచుతామని, సంవత్సరానికి పెంచుతారు, కానీ అలా చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 3,000 6,000 చేస్తానన్నారు, 15,000 చేస్తానన్నారు, చేసేది తెచ్చి ఇస్తా ఉన్నారు. అలాగే కొన్ని మీకు సమస్యలు కూడా ఉన్నాయి. సదరన్ సర్టిఫికేట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో సదరన్ స్లాట్
చాలా సందర్భాల్లో ఓ పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటిని ఏ విధంగా సరి చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ గారి కంటే కూడా ఒక వికలాంగుడికి ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ. వచ్చినా ఆగిపోవాల్సిందే, వికలాంగుడికి అంత ప్రయారిటీ ఇస్తారు. దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకి రావడం వల్ల సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు నిలదొక్కుకోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు, బదులు పలుపు స్కూల్ నుంచి వచ్చారు, ఏ విధంగా నృత్యం చేశారో చూసాం. మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది. ఎవరైతే అర్హులు ఎవరు కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళా త్వరలోనే ఒకసారి కార్యక్రమం తీసుకొని సదరం సర్టిఫికెట్ అన్ని సరి చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన అర్హుల కంటే అనర్హులు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రభుత్వం పెట్టిన ప్రతిభావంతుల గురించి ఏమేం చేస్తుంది అని, మరీ ముఖ్యంగా పెన్షన్స్. అందులో మనకి చాలా వరకు వచ్చిన గ్రివెన్సెస్ ఏంటి అంటే, బెడ్ రిడన్ అయినప్పటికీ కూడా మనకి 6,000 పెన్షన్ వస్తుంది. మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్, మజిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కలెక్టరేట్ లో PGRS డే మండే రోజు ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి దరఖాస్తు చేస్తే అది వెరిఫై చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ఆటోమేటిక్ గా పోర్టల్ లో రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ పెన్షన్ 6,000 నుంచి 10 కి 15 కి కన్వర్ట్ అనేది జరుగుతుంది. అలాగే మనకి చాలా మంది వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. అదర్వైజ్ అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో చేపలకు ఆహారంగా వ్యర్థాలను పెడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. 10 రోజుల క్రితం తరువా గ్రామంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న బొలెరో వ్యాన్ను గుర్తించిన అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతో వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళ ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయటువంటి జరిగింది. నిన్న సోమవారం నాడు కొత్తపేటలోని ఒక వ్యర్థ పదార్థాలతో ఒక వెహికల్ దొరికింది. ఆ వెహికల్ని ఫిషరింగ్ అధికారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పటువంటిది ఈరోజు జరిగింది. ఇదంతా చూస్తే మరి ఫిషరింగ్ అధికారులు ఏమో మేము వాళ్ళని చాలా యాక్షన్ తీసుకుంటాను, చర్యలు తీసుకుంటానని చెప్తా ఉన్నారు. కానీ ఇది ఈరోజు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ మామూలు కక్కుర్తిపడి పూర్తిగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరించి అక్రమ చేపల పెంపకానికి చికెను, పశుమాంసం, వ్యర్థ పదార్థాలని ఉపయోగించడానికి వీళ్ళు సహకరిస్తున్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అందుకని నిన్న దొరికినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కోర్టుకు అప్పచెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే, ఈ మండలంలో దాదాపు 1000 ఎకరాలు చెరువులు అటువంటివి ఉన్నాయి. ఈ 1000 ఎకరాల్లోనూ కూడా రైతులు పంటల గిట్టుబాటు కాక ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కానీ చేపల చెరువులు పెంపకందారులు వ్యర్థ పదార్థాలు వేసి పెంచాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అందుకని వ్యర్థ పదార్థాలు చికెను, పశుమాంసం, హోటల్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇటువంటి పెంపకాలటువంటివి చేపడుతుంటారు. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించకపోతే ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్యాన్సర్తో నిండిపోయి అనేక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ సమస్యలు రాకుండా ఉన్నతాధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫిషరింగ్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 10 రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతో వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళ ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయటువంటి జరిగింది. నిన్న భూ ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మంత్రి ఎండి ఫరూక్ అన్నారు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరులో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,
పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, R&B, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జిల్లాలో కూడా రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేశాం. అది కూడా రెవెన్యూ సర్వీసుల గురించి మాట్లాడాం, అగ్రికల్చర్ గురించి మాట్లాడాం, పంచాయతీరాజ్ గురించి మాట్లాడాం, R&B గురించి మాట్లాడాం, నరేగా గురించి కూడా మాట్లాడాం, అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూలో కూడా ఓపెన్గా మాట్లాడాం. దీంట్లో ట్రాన్స్పరెంట్గా రివ్యూ చేయడం జరిగింది. పత్రికా దగ్గర కూడా ఇక్కడే ఉన్నారు. సమస్యలు చెప్పడం జరిగింది. మేజర్గా మొన్న రెవెన్యూ సర్వీస్ జరిగాయి. రెవెన్యూ సర్వీస్లో మీకు తెలుసు, రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎక్కువగా సమస్యలు 70% రెవెన్యూ సర్వీస్లో ల్యాండ్ గురించి ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి నేను చెప్పడం లేదు. చాలా సేద్యాన్ని సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పోతే అది వాళ్ళ 22 ఏకింది ఇచ్చేసారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవడం, పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్గా మేజర్గా కూడా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ ఇంతవరకు పెద్దగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమో అని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం అనుకున్నాం. కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా కనబడలేదు. ఏదైనా ఉన్నాయా లాస్ కూడా అది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రిజర్వేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడారు. ఆ రెవెన్యూ ఈ పాత్ రోడ్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి రిపోర్ట్లు పరిచారు. ఎక్కడైతే గుంతలు గుర్చారో, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పాత రోడ్డు కూడా మట్టి కూడా వేయలేకపోవడం, మట్టి కూడా వేయలేదు. దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు రిపోర్ట్ కేటాయించినారు. ఇక్కడ పాత రోడ్స్ లేదు, పాత రోడ్తో కాకపోతే మధ్యాహ్నం రోడ్డు వేయాలంటే రోడ్డు వేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జిల్లాలో కూడా రివ్యూ చేసుకోవాలనే ఉద్దేశంతోనే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.